నేను ఎప్పుడు బాగా నమ్ముతాను, నా లైఫ్లో దేవుడికి తెలియకుండా ఏది జరగదు కదా, ఇలాగే అనుకుంటాను. నా తండ్రికి తెలియకుండా నా జీవితంలో ఏది జరగదు. అది ఒక ప్రమాదమే కానివ్వండి, ఒక విపత్తు కానివ్వండి, ఒక కన్నీరు కానివ్వండి, ఒక నష్టం కానివ్వండి, ఒక భయంకరమైన శోధన, వేదన, ఏదైనా సమస్తము గుర్తెరిగిన తండ్రి కంటికి కనబడుతూ ఉంది కదా లేదా? కనబడుతుంది. అలాంటప్పుడు మనకి ఎందుకండి భయం? ఎందుకు మనం భయపడాలి? నేను ఇదే మనసులో బలంగా పెట్టుకుంటానండి. నా విశ్వాస జీవితం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడో ఈ మాట విన్నాను నేను. అంటే ప్రారంభంలోనే నేను అడుగులేస్తున్నప్పుడు ఈ మాట విని నాకు అది బలాన్ని ఇచ్చినప్పటి నుంచి పదే పదే దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను. నిజమే తండ్రి, నా జీవితంలో మీకు తెలియకుండా ఏది జరగదు, ఏది ఉండదు. సమస్తమును మీకు స్పష్టంగా కనబడేటప్పుడు నేను దేనికి భయపడాలి? నేను ఎవరికి భయపడాలి? కేవలం భయపడాల్సింది ఒక్కటే, ఎప్పుడైనా నేను పాపంలో పడిపోతే దానికి నేను భయపడాలి. మీ ఎదుట తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు కదా నేను సిగ్గుపడాలి. కానీ మీరు నా తోడున్నప్పుడు, నా పక్కనే ఉన్నప్పుడు, నా కొండ, నా కోట, నా ఆశ్రయము, నా దుర్గము సమస్తము మీరే అయినప్పుడు నేను ఎందుకు భయపడాలి? ఇలా ప్రతి విశ్వాసి అనుకుంటే జీవితంలో వచ్చే ప్రతి సంక్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఎవరి మీద అనుకుంటారు? దేవుని మీద అనుకుంటారు. దేవుడు కూడా అదే కదండి కోరుకున్నారు. మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. దేవుని ఆశ్రయించే వరంగా ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా ఆశ్రయించే వరంగా ఉండాలి. ఈరోజు నేను మీకు అలాంటి ఒక వ్యక్తిని చూపించాలని ఆశపడుతున్నాను.